Hello guys. So already molecular basis of inheritance, that is chapter 6 series already start చేసాము యూట్యూబ్ ఛానల్లో 6.1, 6.2, 6.3 is done. So in today's video, let's discuss about 6.4, that is replication, and replication process ఏంటి, and what are the how it is proved, and what are the enzymes involved. So వీటన్నిటి గురించి ఈ వీడియోలో చూద్దాం. So coming to the first point is replication anamata. So we all know that structure of DNA was proposed by Watson and Crick. So అందుకే మనం Watson and Crick model of DNA or double helical model of DNA అని కూడా అంటాము. So soon after discussing the structure గురించి చెప్పగానే they have proposed this scheme for replication of DNA. So స్ట్రక్చర్ అయితే ఓకే. సో ఈ రెప్లికేషన్ ఎలా అవుతుంది అనగానే దే హ్యావ్ ఆల్సో ప్రపోజ్ ది స్కీమ్ కూడా ఎలా రెప్లికేట్ అవుతుంది అనేది చెప్పారని. సో ఇన్ షార్ట్ లో చెప్పాలి అని అంటే లైక్ యూ గో త్రూ దిస్ పాయింట్స్ వన్స్. నేను మీకు డయాగ్రామ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఇట్ విల్ బి వెరీ అండర్స్టాండింగ్ ఫర్ యూ. సో యా, ఎస్. సో ఫస్ట్ ఏంటి, ఇది మనం నార్మల్ డిఎన్ఏ విచ్ ఇస్ డబుల్ హెలికల్ ఆర్ డబుల్ స్ట్రాండెడ్. సో కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ఉంటుంది, యాంటీ ప్యారలల్ ఉంటుంది, యూ ఆల్ నో ఆల్ దిస్. సో ఫస్ట్ వాట్సన్ అండ్ క్రిక్ రిప్లికేషన్ లో ఏం చెప్పారు అని అంటే, సో దిస్ డబుల్ స్ట్రాండెడ్ విల్ గెట్ సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత ఒక్కొక్క స్ట్రాండ్ ఏదైతే ఉంటుందో ఇది టెంప్లెట్ లాగా యాడ్ అవుతుంది. టెంప్లెట్ అంటే ఇప్పుడు మనం జిరాక్స్ చేయడానికి ఒక ఒరిజినల్ కాపీ ఇస్తాం. సో దాని నుంచి యాజ్ ఇట్ ఈస్ మ్యానిపులేట్ అయ్యి జిరాక్స్ అయిన కాపీస్ వస్తాయి. ఇన్ ద సేమ్ వే ఈ డిఎన్ఏలో ఈ సింగిల్ స్ట్రాండ్స్ మాలిక్యూల్స్ అనేటివి టెంప్లెట్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకొక స్ట్రాండ్ అనేది ఫామ్ అయ్యి అండ్ ఇంకొక డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దెన్ సో ఇక్కడ ఈ టెంప్లెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ టీ అనే ఉంది. సో ఇంకో నైట్రోజన్ బేస్ ఏ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది అనమాట. ఇక్కడ జీ ఉంది, సో సి వచ్చి యాడ్ అవుతుంది. ఇట్లా కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ ద్వారా నైట్రోజనస్ బేసెస్ అన్ని యాడ్ అయిపోయి 2 స్ట్రాండ్స్ అనేటివి ఫామ్ అవుతుంది. దెన్ ఇక్కడ ఒక స్ట్రాండ్, ఇక్కడ ఒక స్ట్రాండ్. సో 1 మాలిక్యూల్ ఆఫ్ డిఎన్ఏ నుంచి మనకి 2 మాలిక్యూల్స్ ఆఫ్ డిఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ కొత్తగా ఫామ్ అయిన డిఎన్ఏ మాలిక్యూల్స్ లో ఏముంటాయి, ఒక స్ట్రాండ్ ఏమో పేరెంటల్ స్ట్రాండ్ ఉంటుంది లైక్ ఇది, ఒక స్ట్రాండ్ ఏమో న్యూలీ సింథసైజ్డ్ అయిన స్ట్రాండ్ ఉంటుంది అనమాట. డన్. సో దీన్ని మనం సెమీ కన్జర్వేటివ్ మోడల్ ఆఫ్ రిప్లికేషన్ అని అంటాం. కింద ఉంది చూడండి, వాట్సన్ అండ్ క్రిక్ మోడల్ ఫర్ సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ replication, where the newly formed DNA will be having one strand of parent, one strand of newly formed DNA. సో ఇది అనేది వాట్సన్ అండ్ క్రిక్ ఇచ్చిన స్కీమ్. దెన్ సో కింద ఇక్కడ పాయింట్స్ లో కూడా చూపిస్తా. ద స్కీమ్ సజెస్ట్ దట్ 2 స్ట్రాండ్స్ వుడ్ సపరేట్ అవుతాయి, యాక్ట్ యాజ్ అ టెంప్లెట్ లాగా ఫామ్ అవుతుంది ఫర్ ది సింథసిస్ ఆఫ్ న్యూ కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్. సో ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ రెప్లికేషన్ అయిన తర్వాత చూస్తే ఒక్కో డిఎన్ఏ మాలిక్యూల్లో ఒక పేరెంటల్ స్ట్రాండ్ ఉంటుంది, ఒకటి న్యూలీ సింథసైజ్ అయిన స్ట్రాండ్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఆఫ్ మెకానిజం ని మనం సెమీ కన్జర్వేటివ్ డిఎన్ఏ రిప్లికేషన్ అని అంటాం. సో దిస్ ఇస్ అబౌట్ ది బేసిక్. సరే చెప్పేశాడు సెమీ కన్జర్వేటివ్ లో రిప్లికేట్ అవుతుంది అని, బట్ దీనికి మనకి ప్రూఫ్ కావాలి. దెన్ సో దిస్ ప్రూఫ్ అండ్ దిస్ ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ వాస్ ప్రపోజ్డ్ బై మాథవ్ మిజెల్సన్ అండ్ ఫ్రాంక్లిన్ స్టార్క్. సో మిజెల్సన్ అండ్ స్టార్క్ ఎక్స్పెరిమెంట్ అని కూడా అంటాం అనమాట దీన్ని. సో దిస్ వాజ్ అకర్డ్ ఇన్ ది ఇయర్ 1958. సో ఫస్ట్ దే హ్యావ్ బీన్ డన్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ఈకోలై. సో లాటర్ తర్వాత వేరే వాళ్ళు వేరే ఆర్గానిజమ్స్ మీద, ప్లాంట్స్ మీద, హ్యూమన్ సెల్స్ మీద కూడా ట్రై చేశారు. సో ఆల్ దిస్ అల్టిమేట్లీ ప్రూవ్డ్ దట్ డిఎన్ఏ రిప్లికేట్స్ సెమీ కన్జర్వేటివ్. సో ఎలా ప్రూవ్ చేశారండి చూస్తాం. సో ఈజీ స్టెప్స్ లో చెప్తాను. సో మీరు ఒకసారి స్లైడ్ ని వీడియోని ఆపేసి స్లైడ్ ని చదవండి. బట్ ఇన్ అన్ ఈజీ వేలో చెప్పాలి అంటే ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే దే హ్యావ్ టేకెన్ ఎ గ్రూప్ ఆఫ్ ఈకోలై తీసుకుని ఈ ఈకోలైస్ అన్నిటిని ఒక కంటైనర్ లో గ్రో చేశారు. ఆ కంటైనర్ లో హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ ని ఉంచారనమాట. సో నార్మల్ ఐసోటోప్ ఏంటి, నైట్రోజన్ ది N14. హెవీ ఐసోటోప్స్ తీసుకున్నారు N15. సో N15 ని కొన్ని జనరేషన్స్ దాకా ఈకోలైని పెంచారనమాట. సో పెంచడం ద్వారా ఏమవుతుంది, ఈ N15 హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ ఏదైతే ఉంటుందో ఇది ఈకోలై యొక్క జెనెటిక్ మెటీరియల్ ఇన్కార్పొరేట్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ సో దిస్ ఇస్ ది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ ఇన్కార్పొరేట్ అయింది హెవీయా లేకపోతే లైటా, నార్మల్ నైట్రోజన్, హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ అని తెలియాలి అంటే మనకి సెంట్రిఫికేషన్ ప్రాసెస్ వాడతాం. సెంట్రిఫికేషన్ విత్ ఇన్ ది సీజియం క్లోరైడ్ అనేది వాడతాం అనమాట. సో ఈ హెవీ ఐసోటోప్ ఏదైతే ఉందో ఇది రేడియో యాక్టివ్ కాదు. వీ కెనాట్ ఐడెంటిఫై విత్ ద హెల్ప్ ఆఫ్ కలర్స్. సో దీన్ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ది densities by using the centrifugation
టెక్నిక్. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేశాడు, టేకెన్ ఏ గ్రూప్ ఆఫ్ ఈక్వలైజ్ గ్రూన్ అండర్ N15 హెవీ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్. సెకండ్ స్టెప్ లో ఏం చేశారు, ఏవైతే సెల్స్ ఉంటాయో వీటన్నిటిని నార్మల్ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ లో గ్రో చేశారు, అంటే N14 లో గ్రో చేశారు. సో గ్రో చేస్తున్న కొద్ది న్యూ సెల్స్ అనేటివి ఫామ్ అవుతాయి కదా డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏతో. సో ఈ న్యూ సెల్స్ ని తీసుకొని దే హ్యావ్ అండర్గోన్ ది ప్రాసెస్ ఆఫ్ సెంట్రిఫికేషన్. సెంట్రిఫికేషన్ ప్రాసెస్ చేయడం స్టార్ట్ చేశారు. సెంట్రిఫికేషన్ అంటున్నాను. సో సెంట్రిఫికేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ హెవీ మాస్ ఆర్ డెన్సిటీ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. సో ఏవైతే ఎక్కువ హెవీ ఉంటాయో అవి తొందరగా సెడిమెంట్ అవుతాయి అనమాట. సో ఆ ప్రాసెస్ నే మనం సెంట్రిఫికేషన్ అని అంటాం. సో ఏం చేశారు, ఫస్ట్ 20 minutes తర్వాత దే హ్యావ్ టేకెన్ ది మాలిక్యూల్స్, బికాస్ ఈక్వలై జనరలీ 20 minutes ఒకసారి డివైడ్ అవుతుంది, 18 to 20 minutes నార్మల్లీ. సో దాంతో సెంట్రిఫికేషన్ చేయడం ద్వారా ఫస్ట్ జనరేషన్ ఈక్వలై ఏంటి, హైబ్రిడ్ ఆర్ ఇంటర్మీడియట్ డెన్సిటీని చూపించాయి. హైబ్రిడ్ అంటే నార్మల్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ N15 డెన్సిటీని చూపించాం. నెక్స్ట్ మనం సెకండ్ జనరేషన్స్ అంటే 40 minutes తర్వాత ఈక్వలైన్ తీసుకుంటే ఏం చూపించాయి, హాఫ్ హైబ్రిడ్ డిఎన్ఏ అండ్ ఆఫ్ లైట్ డిఎన్ఏ ఈక్వల్ అమౌంట్ లో ఉన్నట్టు చూపించాయండి. ఇందులో ఓన్లీ హైబ్రిడ్ డిఎన్ఏ కనిపించింది, ఇందులో హైబ్రిడ్ డిఎన్ఏ లైట్ డిఎన్ఏ రెండు కనిపించాయి అనమాట. సో దిస్ ఇస్ హౌ దే హ్యావ్ డన్ ది ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒకసారి డయాగ్రామ్ చూద్దాము, క్లియర్ గా అర్థమవుతుంది. ఐ గో టు ది డయాగ్రామ్స్. సో యా, సో ఫస్ట్ హెవీ ఐసోటోప్ లో గ్రో చేశారు, ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్, సో 20 minutes, ఐ మీన్ ఇదంతా అయిపోయింది. సో హెవీ ఐసోటోప్స్ మాలిక్యూల్స్ గ్రో చేశారు, దెన్ దే హ్యావ్ గ్రోన్ ఇన్ N14 ఐసోటోప్. దెన్ సో N14 ఐసోటోప్ లో గ్రో చేసిన తర్వాత 20 minutes తర్వాత ఇఫ్ యూ టేక్ ది, సో ఇది ఫస్ట్ జనరేషన్ లో గ్రో చేసిన దానికి సెంట్రిఫికల్ ఫోర్స్ ఏంటి, నార్మల్ అన్ని హెవీలోనే ఉంటాయి కాబట్టి హెవీ మాలిక్యూల్స్ కనిపిస్తే తొందరగా సెడిమెంట్ అయిపోతాయి. సో ఫస్ట్ జనరేషన్ లో మనం ఏమైతే తీసుకుంటామో మోర్ అమౌంట్ ఆఫ్ హైబ్రిడ్ డిఎన్ఏ కనిపించింది అని అన్నాం. అదే ఇది హైబ్రిడ్ డిఎన్ఏ హ్యావింగ్ N15 అండ్ N14 స్ట్రాండ్స్. ఒక స్ట్రాండ్ N15 ఉంటుంది, ఒక స్ట్రాండ్ N14 ఉంటుంది. ఇది ఫస్ట్ జనరేషన్. సెకండ్ జనరేషన్ ఏంటి, 40 minutes తర్వాత తీసుకుంటే ఏంటి, లైట్ మాలిక్యూల్స్ కనిపిస్తాయి మనకి, హెవీ మాలిక్యూల్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, హెవీ మాలిక్యూల్ ఉంది, లైట్ మాలిక్యూల్ ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, మనం ఏ జనరేషన్, ఐ మీన్ ఏ ఐసోటాప్ ఆఫ్ నైట్రోజన్ లో గ్రో చేస్తున్నామో ఆ ఐసోటాప్ ఆఫ్ నైట్రోజన్ పక్కా ఆ జీన్ లో ఇన్కార్పొరేట్ అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి, ఒక స్ట్రాండ్ ఏమో పేరెంట్ది ఉంటుంది, ఒక స్ట్రాండ్ ఏమో కొత్తగా మనం ఏదైతే మీడియంలో గ్రో చేస్తున్నామో అది ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓన్లీ N15 ఉండడానికి రీజన్ ఏంటి, మనం ఎన్నో జనరేషన్స్ దీన్ని N15 లోనే గ్రో చేసామన్నమాట. సో అందుకే అన్ని స్ట్రాండ్స్ మనకి N15 లోకి వచ్చేసాయి. సో ఒక్క జనరేషన్ N15 నుంచి N14 లో గ్రో చేయడం ద్వారా మనకి ఏమైంది, ఒకటే జనరేషన్ గ్రో చేయడం ద్వారా ఏమైంది, ఒకటేమో ఈ స్ట్రాండ్ పేరెంటల్ స్ట్రాండ్ ఉంది, ఒకటేమో నార్మల్ గా న్యూగా సింథసైజ్ అయింది ఏంటి N14 లో గ్రో అయింది. సో అందుకే ఒకటేమో N14 లో. డన్. సో దీన్ని బట్టి ఏంటి, ఒకటేమో పేరెంటల్ వచ్చేస్తుంది డైరెక్ట్, ఒకటేమో న్యూలీ సింథసైజ్ అయింది వస్తుంది అన్నట్టు అర్థం అనమాట. సో అందుకే మనం N14 N15 రెండు తీసుకున్నాము, అండ్ వీటిని మనం డిఫరెన్షియేట్ చేయాలి అంటే సెంట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారానే చేయాలన్నమాట. డన్. సో ఇది ఈ డయాగ్రామ్ ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. వెరీ సింపుల్, ఒక స్ట్రాండ్ అది, ఒక స్ట్రాండ్ ఇది ఉంటుంది అనేది సెమీ కన్జర్వేటివ్ టెక్నిక్. సో ఒకటి పేరెంట్ ఒక న్యూ ఉండడానికి రీజన్ ఏంటి, ఎలా మనం గెస్ చేయాలి అనేది ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఫస్ట్ జనరేషన్ లోనే మాకు హెవీ ఆర్ ఇంటర్మీడియట్ వస్తుందంటేనే ప్రూఫ్ అదే. ఒకటేమో N15 ఫస్ట్ లో గ్రో చేసింది, ఒకటేమో N14 స్ట్రాండ్ సెకండ్ స్టెప్ లో గ్రో చేసింది. సో అందుకే దానికి మనం ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ అనేది ఇచ్చేసాను. సో ఇలాంటి సిమిలర్ ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ ఎక్కడైతే మనం హెవీ నైట్రోజన్ ఐసోటోప్స్ తీసుకున్నామో రేడియో యాక్టివ్ థైమిడిన్ తీసుకొని కూడా ఎక్స్పెరిమెంట్స్ అనేటివి చేశారు, విచ్ ఆల్మోస్ట్ ప్రూవ్డ్ దట్ సెమీ కన్జర్వేటివ్ టెక్నిక్ అనేది కరెక్ట్ అనమాట. సో థైమిడ్ అనేది విసియా ఫాబా బీన్స్ మీద చేశారు బై టైలర్ అండ్ హిస్ కొలీగ్స్ అనమాట ఇన్ ద ఇయర్ 1958. సో థైమిడిన్ వాడి చేసినా కూడా ఇట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ దట్ సెమీ కన్జర్వేటివ్లీ ఉంది ద డిఎన్ఏ విల్ బి రెప్లికేటింగ్ అనమాట. దట్. సో నెక్స్ట్ ది మెషినరీ ఎంజైమ్స్. ఈ రెప్లికేషన్ కి ఎంజైమ్స్ ఏంటి యూజ్ అవుతాయని, so many catalysts, so many enzymes will be working through it, out of which the most important enzyme is DNA dependent DNA polymerase is used for the replication of the DNA అనమాట. Then so normally, సో ఈ డిఎన్టీపీస్ ఐ మీన్ డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ వచ్చి యాడ్ అవ్వడానికి పాలిమరైజేషన్ రియాక్షన్స్ మొత్తం ఈ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరైజే చేస్తుంది అనమాట.
సో ఈ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇట్ ఈస్ హైలీ ఎఫెక్టివ్ ఎంజైమ్. ఎంత ఎఫెక్టివ్ ఎంజైమ్ అంటే ఇఫ్ యూ సీ ఇంతకు ముందే చూసాం మనం, ఈకోలై అనేది 20 minutes ఒకసారి రిప్లికేట్ అవుతుంది అని చెప్పాం. సో ఈకోలైలో ఏంటి, ఈకోలైలో 4.6 × 10⁶ బేస్ పేర్స్ అనేటివి ఉంటాయి. అండ్ ఇట్ విల్ బి రెప్లికేటింగ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 18 to 20 minutes. అంటే సెకండ్కి 2000 బేస్ పేర్స్ అనేటివి రెప్లికేట్ అవుతుంది. సో దిస్ ఫాస్ట్ ఇస్ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్. ఫాస్టే కాదు, ఇట్ ఈస్ వెరీ అక్యురేట్ ఆల్సో. సో అక్యురేట్ లేకున్నా ఏ మిస్టేక్స్ అయినా అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ మ్యూటేషన్స్ అనమాట. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ బేస్ పేర్స్ ఇన్ ఈక్వల్ 4.6 × 10⁶ బేస్ పేర్స్, 18 to 20 minutes ఇస్ ద రెప్లికేషన్ టైం. సో ఈచ్ సెకండ్ 200 బేస్ పేర్స్ అనేటివి యాడప్ అవుతాయి అనమాట. సో హ్యూమన్ లో ఏంటి అంటే డిప్లాయిడ్ కంటెంట్ 6.6 × 10⁹ బేస్ పేర్స్. సో ఇంత హెవీ బేస్ పేర్స్ ని కూడా 18 minutes to 20 minutes లో కంప్లీట్ చేస్తుందంటే ఇట్ ఈస్ దాట్ ఫాస్ట్ అండ్ ఇట్ ఈస్ దాట్ అక్యురేట్ ఆల్సో. ఫాస్ట్ ఉండడమే కాదు, అక్యురేట్ ఉండడం కూడా అవసరమే. బికాస్ వితౌట్ బీయింగ్ అన్ అక్యురేట్ ఇట్ విల్ బి అల్టిమేట్లీ లీడ్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ మ్యూటేషన్. దెన్ అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ద రెప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ఎనర్జెటికలీ ఎక్స్పెన్సివ్ అనమాట. ఇట్ నీడ్స్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఆ ఎనర్జీ మనకి డిఆక్సీ రైబోన్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్స్ నుంచి వస్తుంది. ఇట్ ఈస్ సిమిలర్ లైక్ ఏటీపీస్ అనమాట. సో ఈ ఫాస్ఫేట్స్ ద్వారా మనకి ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట. సో డిఆక్సీ రైబోన్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ సబ్స్ట్రేట్ లాగా యాడ్ అవుతుంది, ఐ మీన్ సబ్స్ట్రేట్ లాగా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎనర్జీ ప్రొడక్షన్ కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సేమ్ లైక్ ఏటీపీసే ఫాస్ఫేట్స్ ఇచ్చి ఎనర్జీ మాలిక్యూల్ ని ఇస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్, సో డిఎన్ఏ మాలిక్యూల్ ఉంది అంత 4.6 × 10⁶, 6.5 × 10⁻9 బేస్ పేర్స్, ఇంత లాంగ్ డిఎన్ఏ మాలిక్యూల్ ఒకటేసారి సపరేట్ చేయడం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ బికాస్ హై ఎనర్జీ కావాలి దానికి. సో అందుకే ఒక సెగ్మెంట్ ఆఫ్ స్మాల్ ఓపెనింగ్ ఆఫ్ డిఎన్ఏ స్మాల్ ప్లేస్ లో ఓపెన్ అవుతుంది అనమాట. దాన్ని మనం రెప్లికేషన్ ఫోర్క్ అని అంటాం. సో షో విత్ ది రెప్లికేషన్ ఫోర్స్ డయాగ్రామ్ సో క్లియర్ గా సి. సో ఇంత లాంగ్ డిఎన్ఏని మనం ఒకటేసారి సపరేట్ చేయలేము బికాస్ ఇట్ నీడ్స్ హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో అందుకే మనము కొంచెం ఒక స్పెసిఫిక్ ఏరియాలో సపరేట్ చేస్తాం. ఆ స్పెసిఫిక్ ఏరియాని మనం రెప్లికేషన్ ఫోర్క్ అని అంటాం. దిస్ ఇస్ దట్. సో ఈ రెప్లికేషన్ ఫోర్క్ ఓపెన్ అయిన తర్వాత దాని మల్టిప్లికేషన్ అనేది మనకి ఈ ఎంజైమ్ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. పాలిమరైజేషన్. సో పాలిమరైజేషన్ అనేది జనరల్ గా 5 and 3 and స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ టెంప్లెట్స్ ఏవైతే ఉంటాయో 5 and 3 and 3 and 5 and రెండు యాడప్ అయిన తర్వాత ఒక స్ట్రాండ్ ఏమో కంటిన్యూస్ గా రెప్లికేట్ అవుతుంది, ఒక స్ట్రాండ్ ఏమో డిస్కంటిన్యూస్ గా రెప్లికేట్ అవుతుంది అనమాట. సో 3 and 5 and పోలారిటీ ఏదైతే ఉందో దట్ ఈస్ కంటిన్యూస్. 5 and 3 and ఏదైతే ఉందో దట్ ఈస్ డిస్కంటిన్యూస్. Let's see in the picture for a clear understanding. Sure. 3 and 2 5 and ఏదైతే ఉందో దిస్ ఇస్ కంటిన్యూస్ గా రిప్లికేట్ అవుతుంది. అంటే జనరలీ ఫస్ట్ 5 and 3 అంతే కదా, ఫస్ట్ 5 and 3 రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ టెంప్లెట్ స్టాండ్ తో కంపేర్ చేస్తే 3 and 5 ఏదైతే అవుతుందో దట్ ఈస్ ది కంటిన్యూస్ రెప్లికేషన్ బికాస్ 5 and 3 రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా అవ్వాలి. దెన్ సో 5 and 3 టెంప్లెట్ స్టార్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి షోయింగ్ ది డిస్కంటిన్యూస్ రెప్లికేషన్. ఇదే అక్కడ ఉంది. 3 and 5 is a continuous synthesis. 5 and 3 is a discontinuous synthesis. Replication fork is the area where the DNA have been separated. ఇదే పాయింట్స్ అక్కడ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, సో ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి కదా డిస్కంటిన్యూస్ స్ట్రాండ్ లో. మళ్ళీ ఒకసారి గో బ్యాక్ టు దిస్. ఈ ఫ్రాగ్మెంట్స్ డిస్కంటిన్యూస్ సెగ్మెంట్ లో ఫ్రాగ్మెంట్స్ ఉంటాయి కదా, సో వీటన్నిటిని జాయిన్ చేయడానికి డిఎన్ఏ లైగేస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎస్ డన్. సో డిఎన్ఏ లైగేస్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, సో డిఎన్ఏ పాలిమరేసెస్ ఏవైతే ఉంటాయో పాలిమరేస్ ఎంజైమ్ డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేసెస్ ఏదైతే ఉంటుందో సో దానిచ్చి అది ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయలేదన్నమాట. సో ర్యాండమ్ ఏదైతే ప్లేస్ లో ఇనిషియేట్ చేయలేదు. సో ఒక స్పెసిఫిక్ ఏరియాస్ ఉంటాయి వేర్ రెప్లికేషన్ విల్ బి స్టార్టెడ్. ఆ స్పెసిఫిక్ ఏరియాని మనం ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అని అంటాం. ఆ స్పెసిఫిక్ ఏరియాస్ ని. సో అక్కడే మన రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ ఉండడం ద్వారానే ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది ఈజీ అవుతుంది మనకి. సో ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఏంటి, ఒక వెక్టార్ వస్తుంది,
ఆ వెక్టర్ ఆ స్పెసిఫిక్ ఆ డిఎన్ఏ ఒరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ దగ్గర అటాచ్ అయ్యి రెప్లికేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఆ డిఎన్ఏ టెక్నాలజీ పాసిబుల్ అవుతుంది అంటే ద రీజన్ ఫర్ దాట్ ఈస్ వీ హ్యావ్ ది ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. డన్. నెక్స్ట్ సింపుల్ టాపిక్. సో యూకారియోట్స్ లో రెప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఎస్ ఫేజ్ లోనే అవుతుంది అనమాట. సింథసిస్ ఫేజ్ లోనే రిప్లికేషన్ అనేది అవుతుంది. అండ్ ఏదైతే రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఉంటుందో సెల్ సైకిల్ సెల్ డివిజన్ ఏదైతే ఉంటుందో ఇట్ షుడ్ బి హైలీ కోఆర్డినేటెడ్. ఎనీ మిస్టేక్ లీడ్స్ టు ది మ్యూటేషన్స్ అండ్ సివియర్ ప్రాబ్లమ్స్. లైక్ ఇప్పుడు సెల్ డిఎన్ఏ రిప్లికేట్ అయిన తర్వాత సెల్ అనేది డివైడ్ అవ్వకపోతే పాలిప్లాయిడీ అనేది ఫామ్ అవుతుంది. అంటే సెల్ హ్యావింగ్ మోర్ దెన్ వన్ న్యూక్లియస్ దట్ హ్యావింగ్ మెనీ నెంబర్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, అంతే కదా. యూకారియోట్స్ లో ఎస్ ఫేజ్ లో సింథసిస్ అవుతుంది. సింథసిస్ అయిన దాని సపరేషన్ సైటో సపరేషన్ అవ్వకపోతే సైటోప్లాజం డివైడ్ అయ్యి సెల్ డివైడ్ అవ్వకపోతే పాలిప్లాయిడీ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయన్నమాట. దెన్ సింపుల్ థింగ్, ఎంజైమ్ ఏంటి? డిఎన్ఏ లైగేస్, డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్, అండ్ replication fork, origin of replication 3 into 5 and continuous, 5 into 3 and discontinuous. సింథసిస్ ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతుందంటే 5 into 3 అండ్ ఇట్లాంటి సింపుల్ టర్మ్సే గుర్తుంచుకోవాలి. మ్యాథడ్స్ అండ్ మెజల్సన్స్ ఎక్స్పెరిమెంట్. ఏ ఐసోటోప్ ఆఫ్ నైట్రోజన్ వాడారు? థైమిన్ వాడి కూడా చేశారా? ఎస్. సో ఇట్లాంటివి సింపుల్ థింగ్సే, వెరీ ఈజీ. సో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తే అయితే ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. సో హోప్ యూ లైక్ ద వీడియో. అప్కమింగ్ వీడియోస్లో ఐ కంప్లీట్ యూనిట్ అనమాట. సో గో త్రూ 6.1, 6.2, 6.3 తర్వాత ఈ వీడియో వచ్చి చూడండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ.